రుణమాఫీ ఒకేసారట కుదరకపోతే 2 దఫాల్లో పూర్తి. రైతులపై వడ్డీ భారం పడకుండా సర్కారు కసరత్తు. 2 లక్షల లోపు క్రాప్ లోన్ల మాఫీకి ప్రత్యేక కార్పొరేషన్. రాష్ట్ర సర్కార్ గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్. తర్వాత బ్యాంకులకు విడతల వారీగా కట్టబోతున్న ప్రభుత్వం. ఎస్ఎల్బీసీ ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు. 2023 డిసెంబర్ 7 కటాఫ్ తేదీ. 2023 మొన్న డిసెంబర్ 7వ తేదీ కటాఫ్. అంటే ఆ లోపు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. 28,000 కోట్ల మేర లోన్లు ఉంటాయంటున్న బ్యాంకర్లు. ఇందులో 1,00,000 వరకు ఉన్న పంట రుణాలు దాదాపు 80% ఉన్నాయట. మొత్తం 28,000 crores. అంటే ఇంకొక 20% ఏమో 1,00,000 ఆ పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ 80,000 లోపు ఉన్న వాళ్ళు 1,00,000. ఈ 50,000 లోపు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక 1,00,000 ఉన్న వాళ్ళు కొంత తక్కువనే ఉంటారు. 1,00,000 లోపు పంట రుణాలే ఎక్కువగా ఉన్నాయట. గతేడాది డిసెంబర్ 7వ తేదీన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ తేదీ వరకు ఉన్న పంట రుణాలను పరిగణలోకి తీసుకొని మాఫీ చేయాలని సర్కార్ చూస్తున్నది. ఇప్పటికే ఈ వివరాలు సమర్పించాలని ఎస్ఎల్బీసీని ఆదేశించింది. అయితే ఎప్పటి నుంచి తీసుకున్న పంట రుణాలను లెక్కలోకి తీసుకుంటారనే దానిపైన స్పష్టత లేదు. అన్ని వివరాలు వస్తే అందుకు అనుగుణంగా ఏ తేదీ నుంచి పంట రుణాలు మాఫీ చేయాలనే దానిపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకర్లు సమర్పించిన ప్రిలిమినరీ డేటా ప్రకారం రాష్ట్రంలో 1,00,000 లోపు పంట రుణాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ రుణాలే దాదాపు 80% ఉన్నట్లు గుర్తించారు. అంటే 1,00,000 లోపు పంట రుణాలు 22,000 కోట్ల మేర ఉన్నాయి. మిగిలినవి 2 లక్షల వరకు ఉన్న లోన్లు అని బ్యాంకర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని బ్యాంకులు పంట రుణాలను 1,00,000 లోపే ఇస్తున్నాయి. వీటిని రైతులు ఏటా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. సో బేసిక్గా ఏమైపోయిందంటే మన కేసీఆర్ ఆ రుణమాఫీ చేయకపోవడం వల్ల 1,00,000 ఉన్న రుణం కాస్త ఇంట్రెస్ట్ అంతా కలిపితే 1,50,000, 1,60,000, 1,70,000 దాకా పోయింది. సో అంటే 1,00,000 లోపు ఉన్న వాళ్ళు ఉన్న లోన్లు 22,000 కోట్లు ఉంటే ఇంకొక 1,00,000 ఉన్న వాళ్ళు దాదాపు ఒక 22 అంటే ఇంకొక 6,000 కోట్లు ఉన్నట్లు లెక్క. రైతుల పంట రుణాల మాఫీ పైన రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. రైతులపై వడ్డీ భారం లేకుండా క్రాప్ లోన్లను ఎలా మాఫీ చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నది. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ హయాంలో చేసినట్లుగా ఒకేసారి పూర్తి చేయాలని భావిస్తున్నది. ఒకవేళ అది సాధ్యపడకపోతే కనీసం 2 విడతల్లో అయినా రుణమాఫీ చేయాలని చూస్తున్నది. ఈ మేరకు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీతో నిధుల కోసం ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నది. 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు దాదాపు 25,000 కోట్ల నుంచి 28 కోట్ల మేర ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేసిరట. సో ఇట్లా ఒక కార్పొరేషన్ పెట్టి ఇక అవకాశమే లేదు, అప్పు తప్ప ఇంకొక అవకాశం లేదు. వీళ్ళు బ్యాంకర్లకు షూరిటీ కింద ఉంటారు, బ్యాంకర్లు రైతులకు అది చెల్లిస్తాయి. వీళ్ళు ఇక బడ్జెట్ నుంచో ఇంకో దగ్గర నుంచో తీసే అవకాశం ఎక్కడా కనిపిస్తలేదు. అప్పు తప్ప ఇంకొక అవకాశం కూడా లేదు. తప్పది అది అంతే.